అందరికీ నమస్కారం. మరి మిమిక్రీ టిప్స్లో భాగంగా ఈరోజు కూడా రాజేష్ మరి కొన్ని టిప్స్ నేర్చుకోవడానికైతే వచ్చాడు. ఏం తమ్ముడు? హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు కూడా నేను ఇంకా కొంచెం నేర్చుకోవాలని చెప్పి మళ్ళీ వచ్చాను. సో ఈరోజు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడుగుదాం అనుకుంటున్నాను అన్నని. అడుగుదాము. దేని గురించి మాట్లాడదాం మనం? నీకు వచ్చిన డౌట్లు ఏంటి? నాదన్నా చిరంజీవిది నాకు వాయిస్ కొంచెం లోపలికి నుంచి వచ్చినట్టుగా అట్లా కొంచెం అంత బేస్ రావట్లేదు చిరంజీవి దాంట్లో. రాలేనుకున్నావా, కాశీకి పోయాడు, కాసేపు మనిషి అయిపోయాడు, వాయిస్లో బతుకుతున్నాడు అని ఈ రేంజ్లో ఇట్లా వస్తుంది, లోపలి నుంచి వస్తుంది. అయితే నువ్వు ఎలా చేస్తావంటే ఇలా వస్తుంది నీ ఇది ఇలా వస్తుంది. రాలేనుకున్నావా, కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు అంటావు కదా, ఇలా పెట్టు. రాలేనుకున్నావా, కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసిలో బ్రతుకుతున్నాడు, తన వరుస మార్చుతాడు అనుకున్నావా, అదే రక్తం, అదే పౌరుషం. ఇది ఇలా అనుకున్నావా అంటే లోపలికే ఉంటుంది వాయిస్, బయటికి రాదు. ఇది ఇలా అయితే ఇప్పుడు అలా పెట్టిన తర్వాత రాలేననుకున్నావా కొంచెం బయటకు వచ్చింది ఇందాక మీద. నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలాగే పెట్టి చేయి, ఇలాగే పెట్టి ఇలా వద్దు. ఇలా చేస్తే ఏమవుతుందంటే వి హనుమంతరావుది వీళ్ళది వస్తుంది రౌండ్. ఇలా అరే బాబు నాకైతే అర్థమైతలేదు, దాని గురించి మాట్లాడుతామంటే వీరొచ్చి మాట్లాడతారు, నాకు అర్థమైతలే అలా వస్తుంది. వి హనుమంతరావు చేస్తా, అరే ఏం మాట్లాడుతున్నావు అబ్బాయి, ఇక్కడికి వస్తా ఇక్కడ ఏం లేదు, అక్కడికి వస్తా అక్కడ ఏం లేదు, ఏం రాబోయింది. అదే అందుకే ఏంటంటే చిరంజీవి ఎప్పుడైనా మాట్లాడేది ఎప్పుడు ఆయనది ఇలా 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 పెట్టినప్పుడు నువ్వు ఒకసారి గొంతు పట్టుకో. మామూలు నువ్వు నార్మల్గా పెట్టుకున్నావు, గొంతు పట్టుకున్నావు కదా, నేను కూడా ఇలా పట్టుకున్నావు కదా, నార్మల్గా నా ఫేస్ ఇలా ఉంది. నువ్వు చిరంజీవి మూతి ఇలా పెట్టినప్పుడు మూతి ఇలా పెట్టు, ఇక్కడ ఏమవుతుంది గొంతు దగ్గర జరుగుతుంది, అడ్జస్ట్ అవుతుందా, కదులుతుందా కండరం, ఇది కొంచెం ఈ నరాలు కొంచెం స్ప్రెడ్ అవుతున్నాయి, నరాలు స్ప్రెడ్ అవుతున్నాయి. అంటే స్ప్రెడ్ అంటే ఇలా షేప్ వస్తుంది, ఒక షేప్ అనమాట. అవి అంటే చిరంజీవి వాయిస్ రావడానికి ఇక్కడ రూట్ సెట్ అవుతుంది అనమాట, గొంతులో నుంచి రావాలి. నువ్వు ఇక్కడ ఫేస్ పెట్టావంటే అది గొంతులో నుంచి రావాలి. సో అలా పెట్టినప్పుడు ఏంటంటే ఈజీగా వస్తాయి. ఇలా పెట్టావనుకో, ఓ హలో అందరూ బాగున్నారో, నువ్వు మామూలుగా మాట్లాడినా కూడా నువ్వు వి హనుమంతరావు ఆ రేంజ్లో ఉన్న వాయిస్లు వస్తాయి అన్నమాట. ఇలా పెట్టినప్పుడు మామూలుగా మాట్లాడినా కూడా ఇలా మాట్లాడినప్పుడు నీకు నార్మల్ వాయిస్ కూడా కొంచెం చిరంజీవి గారికి దగ్గరలో ఉన్న వాయిస్లు అట్లా వస్తాయి. అంటే ఇది సెట్ అవుతుంది అనమాట గొంతు. సో ఎప్పుడైనా సరే మనం ఎవరైనా ఇమిటేట్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ ఫేస్ని ఇక్కడ ఈ పెదాలు ఈ మూతి పెట్టడం వల్ల ఏంటంటే ఈ గొంతు దగ్గర వాళ్ళలాగా వాళ్ళ టోన్ రావడానికి దారి అనేది ఇక్కడ నుంచి మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు రామారావు అనగానే ఎలా పెడతావు, ఎన్టీఆర్ అనగానే అలా పెట్టావు కదా. ఏం బ్రదర్ ఎలా ఉన్నారు మన తెలుగింటి అన్నదమ్ములు, ఆడపడుచులు, అక్క చెల్లెమ్మలు అన్నప్పుడు ఇప్పుడు ఇది చూడండి, బ్రదర్ ఎలా ఉన్నారు బ్రదర్, ఈ కండరం చూసారా, మామూలుగా ఇలా పెట్టి ఎలా ఉన్నారు బ్రదర్ అంటే మన వాయిస్ వస్తుంది. ఇలా పెట్టి అక్కడ కూడా ఎలా ఉన్నారు బ్రదర్ అన్నది కూడా నా వాయిసే, కాకపోతే కొంచెం చేంజ్ చేసి ఏం బ్రదర్ అంటే పర్టికులర్గా మనం ఎవరిదైతే ఇమిటేట్ చేస్తున్నామో వాళ్ళ వాయిస్ వస్తుంది. నాగేశ్వరరావు గారిదైనా ఎవరిదైనా, నాగార్జున గారు ఇలా పెడతారు, ఎత్తి కొడితే ఎట్లో పడతారు, సిరి సొమ్ము అయిపోద్ది, బ్యాక్ బెండ్ అయిపోద్ది. ఏంటి మాధురి నువ్వేంటి బిగ్ బాస్ హౌస్లో రెచ్చిపోతున్నావు, ఏమనుకుంటున్నావు, సిరి సొమ్ము అయిపోద్ది. ఇలా మూతి అలా పెడితే మూతి ఏమనుకుంటున్నావు, సుర్రు సొమ్ము అయిపోద్ది. అది అంటే ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పొజిషన్ అనేది కరెక్ట్గా మనం పెట్టగలిగితే ఆటోమేటిక్గా మన గొంతులో సెట్ అవుతుంది అనమాట. మనం ఏదైతే మనం మాట్లాడాలనుకుంటున్నప్పుడు వాళ్ళ వాయిస్ వాళ్ళ ఫేస్ కట్ని బట్టే వాళ్ళ వాయిస్ వస్తుంది కదా. వాళ్ళ పుట్టుకతో వాళ్ళ అమరిక అలా ఉంటుంది, వాళ్ళ పుట్టుకతోనే ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు నీదొకలాగా ఉంటుంది, నాదొకలాగా ఉంటుంది ఇదంతా. అలాగే ఊపిరి పీల్చుకోవడం కూడా, ఇప్పుడు శ్వాస తీసుకుంటాం కూడా పెద్ద పెద్ద వాయిస్లు చేసినప్పుడు మామూలుగా ఇలా పెట్టుకుని హలో 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 అంటే రాదు.
ఊపిరి తీసుకోవాలి. హలో హలో హలో, ఇదిగో సెక్రటరీ, ఈరోజు మన దగ్గర మిమిక్రీ నేర్చుకోవడానికి రాజేష్ వచ్చాడు. ఏమయ్యా రాజేష్ అంటే నేను ఈ స్టిఫ్ మెయింటైన్ చేస్తాను. ఇలా కూర్చుని నేను గాలి పీల్చినట్లుగా, నేను ఊపిరి పీల్చినట్లుగా చేస్తే నా వాయిస్ వస్తుంది. ఎప్పుడైతే మనం పర్టికులర్ పర్సన్ అనుకున్నామో ఆ పర్సన్ బ్యారిటోన్ వాయిస్ అయినప్పుడు వారి యొక్క ఈ ఊపిరితిత్తులు, ఈ కెపాసిటీ, శ్వాసక్రియ ఎలా వాళ్ళది ఎంత హెవీగా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం దాన్ని బిగబెట్టి కొన్ని ఆపుతూ చేయాలన్నమాట. శ్వాసను కూడా కంట్రోల్ చేస్తూ ఉండాలి, అప్పుడు ఈజీ అవుతుంది. సో మరి ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మిమిక్రీ నేర్చుకునే వాళ్ళు మాత్రం ఒక కన్ను మా వైపు వేస్తూ ఉండండి. ఓకే, బాయ్.